ప్రపంచంలో ఒక సత్యం ఏమిటంటే ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ దే విల్ గో. ఏ రంగంలో అయినా పాడ్కాస్ట్ లో నువ్వు మొగాడు అనుకో పాదాక్రాంతి, దాని వెనకాల ఇన్ని వచ్చి వీడు సక్సెస్ అయ్యాడు అది ఇప్పటికి అక్కర్లా. ఫస్ట్ నాటక రంగంలో నేను ప్రవేశించినప్పుడు రవీంద్ర భారతిలో ఆచార్య నాగార్జున నాటకం పేరు. మా గురువు గారు వీడికి మంచి వేషం ఇవ్వండి అంటే అందులో తారకం ఆ వేషం కూడా నాకు గుర్తుంది. 30 రోజులు రిహార్సల్స్, కామెడీ వేషం చేస్తున్నా 10 రోజుల్లో నాటకం అనగా డైరెక్టర్ బామ్మర్ది దిగాడు. వెంటనే సరిగ్గా చేయట్లేదు, నవ్వట్లేదండి అని నన్ను తీసేసి వాళ్ళ బామ్మర్దిని పెట్టుకున్నాను. నాకు చాలా బాధ కలిగింది. మా గురుగారు ఏం చేస్తాడు సరే అని ఇంకో చిన్న వేషం అని అంటే, మహారాజు గారు ఆచార్య నాగార్జున దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక భటుణ్ణి, ఇది ఇంత మీసాలు, నెత్తి మీద టోపి, చేతుల బల్లి వచ్చా. ఆయన వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడి ఆ సీన్ అంతా అయిపోయాక వెనక్కి వచ్చేస్తాడు. నా వేషం ఏమిటి, అతి చిన్నది, భటుడు అక్కడికి వచ్చి నిలబడాలి. అయితే నేను ఎంత క్రమశిక్షణగా నిలబడ్డా అంటే ఒక రెప్ప వేయడం తప్ప శరీరంలో ఇంత అంగుళం మూమెంట్ లేదు నాకు, అంతే శిలా విగ్రహం లాగా. రాజుగారు ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు, నేను గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయా. ఆడియన్స్ సపోర్ట్ పెట్టాడు. అంటే ఎంత చిన్న వేషమైనా పరిపూర్ణంగా నీకు ఇచ్చిన వేషం అంత పర్ఫెక్ట్ గా చేస్తే జోహార్. ఎవరైనా నాకు వేషం పోయినా కూడా ఈ కిక్ ఏదైతే ఉందో చప్పట్లే కదా, అదిగో వినరా చప్పట్లు, అవే కదా ఆకలి కన్నా కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అన్నారు.